హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత స్పెషల్ రెసిపీస్ వచ్చేసి 9 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ప్రసాదాల కోసం పులిహోర దద్దోజనం కోసం అన్నిటికీ సరిపడా ఇక్కడ నేను 1/2 kg వరకు రైస్ని తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారబెట్టాలి. అన్నం అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అన్నంలోకి 3 టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ అనేది ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పోపుని మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి దద్దోజనం కోసం అన్నం వేడిగా ఉన్నప్పుడే చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు పాలను వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పోపు చల్లారిన తర్వాత పోపుని అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే మన దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. మన నెక్స్ట్ రెసిపీస్ వచ్చేసి పాకం గారెలు, పెరుగు పునుకులు, వడలు అన్నిటినీ చేయడానికి ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు మినపప్పుని నైట్ పడుకునే ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానిన పప్పుని ఒకసారి కడిగి తీసుకోవాలి.
మిక్సీ జార్ తీసుకొని పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా మనం పాకం గారెలు చేయడానికి మరో పక్కన ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు పంచదారని వేసుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే గారెలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తుందండి. మనం కలిపిన పిండి ఫ్లఫీగా అయిందో లేదో తెలియడానికి ఇలా కొంచెం వాటర్లో పిండిని వేసి చూస్తే పిండి అనేది పైకి తేలాలి. ఇలా పైకి తేలింది అంటే పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇలా చేతులకి కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ కొంచెం పిండిని తీసుకొని ఇలా వడకట్టి మీద వేస్తే గారెలు అనేవి రౌండ్ షేప్లో చాలా చక్కగా వస్తాయండి. ఇలా చేసిన గారెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకుంటే మన పాకం గారెలు అనేవి కూడా రెడీ అయిపోతుందండి. ఈ మిగిలిన పిండితో కొన్ని పెరుగు పునుకులు అలాగే వడలు చేస్తానండి. పెరుగు పునుకుల్లోకి పెరుగు చట్నీ అనేది చేసుకుందామండి. ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు పెరుగుని తీసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. అలానే దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పోపు కొంచెం చల్లారిన తర్వాత పెరుగులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు పునుగుల్లా వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న పునుగుల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ పునుగులు వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ వాటర్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకున్నామంటే పునుగులు సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రెడీ అవుతాయండి. 2 నిమిషాల తర్వాత ఇలా వాటర్లో వేసిన పునుగులను తీసి పెరుగులోకి వేసుకోవాలి. అంతేనండి, మన పెరుగు పునుగులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన పిండితో కొన్ని వడలు వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెల్లా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. మన గారెలు కూడా రెడీ అయిపోయండి. 6వ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. పిండి కోసం బియ్యం, మినపప్పు 4-5 గంటల ముందే నానబెట్టుకోవాలండి. బియ్యం, మినపప్పు బాగా నానిపోయి 1 కప్పు బియ్యానికి 1 కప్పు మినపప్పు నానబెట్టుకోవాలి. పూర్ణాల కోసం 1 కప్పు శనగపప్పును కూడా 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఈ పప్పుని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని నీళ్ళని వేసుకొని ఇడ్లీలా పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను టిష్యూ పేపర్ని తడిపి వేస్తున్నానండి. టిష్యూ పేపర్ లేని వాళ్ళు క్లాత్ని కూడా తడిపి వేసుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇవి ఉడికేలోగా మరో పక్కన మనం బియ్యం పప్పుని మిక్సీ పట్టుకుందామండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో బియ్యాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దామండి. ఇడ్లీలు అనేది చక్కగా ఉడికిపోయండి. ఇలా గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి పౌడర్ ఎంత అయిందో చూద్దామండి. 2 గ్లాసుల పౌడర్కి 1 గ్లాస్ పంచదార అనేది వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, మన పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోయాయి. మన 7th రెసిపీ వచ్చేసి తేనెతోనలు అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను తేనెతోనల కోసం 2 గ్లాసుల వరకు మినపప్పుని నైట్ పడుకునే ముందే నానబెట్టుకున్నానండి. ఇలా నానిన పప్పుని కడిగి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకే 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. బియ్యం అనేది ఎందుకు వేసుకోవాలంటే తేనెతోనలు అనేవి కొంచెం క్రిస్పీగా అవ్వడానికి బియ్యం అనేది వేసుకోవాలి. పాకం కోసం ఇప్పుడు 2 గ్లాసుల వరకు పంచదారని వేసుకొని ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార అనేది
పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకం కన్సిస్టెన్సీ అనేది ఇలా తీగ పాకంగా వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా జంతికల గొట్టంలో కానీ ఒక పైపింగ్ బ్యాగ్లో కానీ వేసుకొని ఇలా జంతికల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ముందుగా మనం చేసి పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మన తేనెతోనలు కూడా రెడీ అయిపోయాయి. మన 8th రెసిపీ వచ్చేసి సేమియా కేసరి ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలానే అందులోనే జీడిపప్పు, బాదం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పుకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి. సేమియా అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు పంచదారను వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన సేమియా కేసరి కూడా రెడీ అయిపోతుందండి. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. పరమాన్నం కోసం ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు కడిగి 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసి చూస్తే అన్నం అనేది చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వరకు పాలను వేసుకొని మరిగించుకోవాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. రుచికి సరిపడా పంచదారను వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి చిక్కబడినప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఈ 9 రకాల ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.